అరే రావణ రామన్న అయ్యా నన్ను ఏర్పాటు చేస్తారు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి సుమంతరాజు భార్య సుభద్రాదేవి నీతో పనివాడు వచ్చిన చెల్లె కొడతా నీతో పనివాడు వచ్చినావు అయ్యా చెప్పేది నీళ్ళు రాపోదా నువ్వు నీతోటి పని కలిగినప్పుడు మేము రావాలి మాతోటి పని కలిగినప్పుడు నువ్వు రావాలి అది మర్యాద పద్ధతి అన్నది వచ్చిన వారికి ఇక్కడ ఎవరే రావన్న వాళ్ళు నా పేర్లో విషయాలు నా పేర్లో మీరు అడిగిన మీరు అడిగినే మీ ఇద్దరు ఒకటే కలరా కలర్ ఒకటి మనిషి ఖుషి వర్కల ఖుషి కాదురా పురుషాను ఖుషి మన ఖుషి లెక్క ఎన్నడు అమ్మా మీరు అసలున్నది మాకు అప్పుడు రావన్నా పెళ్లి మా ఎవరు చేసిన రాంగ్ 5 లక్షలు మాకు ఎప్పుడు చెట్టపొట్టలే ఇక నేను అంటాడు ఆంటూ అంటారు బాంచారు అయ్యా రాలే ఏమనుకో కూర్చి అయితే ఇంకా మామూలుగా కూర్చి కానీ వస్తుంది అయిపోయినా కూర్చి అయిపోయినావు తారా అనుకోండి హాని పెట్టే అయ్యా పార్వతి పట్టాలు కయ్యాలి స్థానం చేసిండు పార్వతి పట్టాలు తయారీ బంగారు బట్టు పోల్వచ్చుని చూస్తారు రావన్న తల్లి పార్వతమ్మ పట్టాలు తయారు చేస్తున్నది చేతుల్లో బట్టి
అయ్యా నువ్వు అనుకున్నట్టు తయారు చేసినా ఇవ్వని పాంచలేదు. అగో గానాడు రాజు సుమంత మహారాజు అమ్మవారు పార్వతే విగ్రహాలు వస్తుల కల్లా అబ్బా ఎంత ముద్దుకున్న ఎంత రాజు పడిచేడు పొద్దుల వెలిగా దిగల పున్న వెన్నెల పూజల తండ్రి 66 వర్షాల ఎకరం 36 చంద్ర రేఖలు అగో పడిచేడు పొద్దు కన్నా వంకున్నది కానీ అమ్మవారు పార్వతమ్మకు వంకలేకపాయే బొట్టవ సేత పోనవ సేత ఈరవలవ సేత ఇడవ సేత గవ పిల్లవ సేత గడవ సేత పరిగెత్తి ఒక సేత బాణవ సేత అగో సురకత్తి ఒక సేత సూలవ సేత పట్టుకున్నది పార్వతమ్మ అగో నా కొడక మేము కోరుకున్న ప్రకారం పార్వతమ్మ విగ్రహాలు తయారు చేయించినావు కాబట్టి నీకు ఏవి కావాలో కోరుకున్నది నీ చేతులు ఓవలు పెట్టరా నా కొడక రావన్నా ఏం కావాలో కోరుకో. అయ్యా పాంచని నేను కోరుకోవాలి. ఏది కావాలంటే ఏంటి కావాలా బంగారం కావాలా భూములు కావాలా జాంగలు కావాలా ఏది కావాలంటే నీ చేతులు అది కావచ్చు కొంపల విషయం. అయ్యా నీ పాంచని నాడు ఒక్కటే కోరుకున్నది. ఒక్కటి కాదు 10 కోరుకో. నాకు నచ్చినట్టు చేసినావు కాబట్టి నీ మనసు చెప్పే బాధ్యత నాది. చేత్తో వాంచను రాత్రులు రాజు దేశం దొరకడానికి కోరుకో. కోరుకోరా అయ్యా మరి కోరుకున్నాకి అనగోదా నేను ఎందుకంటారా నేనే కోరుకోమని వాటి మన ఊర చెరువు కింద తూము కింద ఒక్క గుంట ప్రదేశం ఆల్పాంచు వారు రావన్నా నువ్వేమన్నా పిచ్చోని వాగి పెడుతుంది కదా ఆ ఊర వెనుక 100 ఎకరాలు కోరుకుంటున్నాను. అది కావచ్చు 150 ఎకరాలు కోరుకుంటున్నాను. గుంట ప్రదేశం ఆల్పాంచు నాకు మరి ఊరజరు తూకింద ఆ తూకింద అంటే దానిలో దున్నరాదు నాటేయరాదు ఏం చేయరాదు ఏం చేయరాదు ఎట్లా పంట పండించుకుంటే కదా కొడక గుంట భూమిలో ఎక్కడ దూరుతావు నీ పొరగంట భక్తులు అది తూకింద ఆయన మళ్ళా అయ్యా ఆయన తొలసూరు వాన కొట్టేసి ఎన్ని నిలుతాయి ఆశావులను తూము కడికప్తాను ఆ తూము కింద గుట్టకు ఏమని మంచి నేను నీళ్ళు ఓడిస్తారా రైతుల కాలం ముందు పోతా కడగపోతుంటా ఆ నీళ్ళని ఎవరి శీలకి వెళ్ళిపోవాలి నా బోళ్ళకి వెళ్ళిపోవాలి కదా. అయ్యా ఈ ఎక్కువ 4 గుంటలు వాటితో ఓడిస్తలేకపోతే ఇక దున్నేది లేదు మోసేది లేదు కట్ట కట్టేది లేదు కుప్ప పెట్టేది లేదు. 1000 ఎకరాలు 3 నెలలు బాగా ఇంకా అది కాకపోతే అద్దు అటు అట్లా అయ్యా 1000 ఎకరాలు 3 నెలల చెరువు కింద ఈ ఎక్కడ 4 గుంటల పట్ల చేపడి వాళ్ళకంటే ఎక్కువ నీకే తట్టండి. సరే పడక కోరుకునే విధానం ఉండాలి. నా కొడుకు నువ్వు కోరుకున్నావు నీ చేతిలో పెడుతున్నావు అని కోరుకున్న ప్రకారంగా రాని సన్నతులు రచ్చలు కొట్టి చేతిలో పెట్టి అమ్మవారు పర్వతమ్మ విగ్రహాన్ని చేపించుకొని 7 మెడలు ఎగర వస్తున్నారు భార్య భర్తలేమో 7 మెడలకి ఎగర వచ్చిండు పూజ గది లోపల పార్వతీదేవి పటాన్ని పెట్టి అగో తడిబెడి స్నానాలు చేసింది కన్న తల్లైన గాని పార్వతీదేవికైన గాని పాలతోని పాలాభిషేకం చేసింది కుంకుమతోని కుంకుమార్చన చేసింది పశువుతోని పశుభాభిషేకం చేసింది కన్న తల్లి 5 ఏళ్ళ ఆర్తి 10 ఏళ్ళ పప్పది పట్టుకొని నా తండ్రి లోకాల శంకర కళ్ళ కంట గౌరీ మనోహర నీల కంట నిత్యానందుడా గంగానాథుడా గౌరీ శివుని ఆజ్ఞలింది సీమైన ఉట్టబోదంటారు బండ కింది కప్పకు ఆధార కర్తవు నా తండ్రి లోకాల శంకర నారు పోసినోని నీరు పోయలేవా నీరు పోసినోని నారు పోయలేవా అన్న ఉన్నోళ్ళకు పిల్లల్ని ఇయ్యవు పిల్లలున్నోళ్లకు అన్నం ఇయ్యవు తండ్రి. నా తల్లి పార్వతీదేవి 3 అమ్మల గల్ల మూల కుటుంబిని జగమెని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళ కెరకనంటారు మగవాళ్ళ మనసు మగవాళ్ళ కెరకనంటారు. నువ్వు ఆడదాని ఉన్నావు నేను ఆడదాన్ని ఉన్న నా బాధ నీకు తెలుస్తలేదా నా కష్టం నీకు తెలుస్తలేదా నీకు పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా భర్తతోను పోరు పెట్టుకొని కాటి లోపల కర్రె ఓషవని కానీ లేదా నీకున్నట్టు కొడుకులు నాకుండద్దా నీకున్నట్టు బిడ్డలు నాకుండద్దా మీరిద్దరు భార్య భర్తలు వచ్చి నాకు సంతాన ఫలవిత్తనేమో బతుకుతా లేకపోతే నీ పాదాలకు సిరిచి గుద్దుకొని నా రక్తాన్ని జాదంటారా నా మీద తీసి నైవేద్యం అంటే పెడతా కడుపుల పేగలేసి జంజరాలంట గడతానన్నది ఆ కన్న తల్లి 5 ఏళ్ళ ఆర్తి 10 ఏళ్ళ పప్పది పట్టుకొని
కౌసారం ఎత్తినవు జగలోక మాత ఉన్నవారి అగో కన్న తల్లి భార్య భర్తలు ఇద్దరు పూయగడదామని అంబా జగదామ బ్రహ్మరా ఆరాధించే పార్వతాంబ అయ్యో అంబా జగదామ బ్రహ్మరా ఆరాధించే పార్వతాంబ జపో పట్టభరాణి జపో ప్రియరాణి జపో పట్టభరాణి జపో ప్రియరాణి అంబుజ నేత్రి అయము హరిల కోమో జగదాంబ అంబా జగదాంబ బ్రహ్మరా ఆరాధించే పార్వతాంబ అమ్మా చంద్రమ వెలిసినవమ్మ చంద్రమంగళ వేడిలే చంద్రమ వెలిసినవమ్మ చంద్రమంగళ వేడిలే ఓంకాళి మహాకాళి రుద్రకాళి భద్రకాళి ఓంకాళి మహాకాళి రుద్రకాళి భద్రకాళి చంద్రమ వెలిసినవమ్మ చంద్రమంగళ వేడిలే అంబా జగదాంబ బ్రహ్మరా ఆరాధించే పార్వతాంబ అమ్మ కొట్టోల చేతుల కోణం పూగసేత కొట్టోల చేతుల కోణం పూగసేత ఇయా పూగసేత తులం పూగసేత ఇయా బర్కతి పూగసేత పానం పూగసేత ఇయా ఇరగోల పూగసేత ఇరమోగ సేతుల ఇయా కొట్టోల చేతుల కోణం పూగసేత జగదాంబ అంబా జగదాంబ బ్రహ్మరా ఆరాధించే పార్వతాంబ అయ్యో తనివు కోరికేలో తల్లి జగరున్నా అయ్యో తనివు కోరికేలో తల్లి జగరున్నా ఈ జగతిలో బాల జగల్లాగులు జగరు జగదాంబ అంబా జగదాంబ బ్రహ్మరా ఆరాధించే పార్వతాంబ ఇయా నిన్నే నమ్మితి కన్న తల్లి మమ్ము రక్షించు జన కల్పవల్లి ఇయ శివశంకర అభయంకర శివశంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కల్లున్నరానేమో కైలాసము కల్లున్నరానేమో కైలాసము కల్లున్న చూడము నీ రూపము నీ ఉంటే శివపురము చేరేదెలా
లోకము అగో కన్న తల్లి పార్వతమ్మకు